పివి పార్సారథి డాక్టర్ గారు క్లుప్తంగా ధన్యవాదాలు అధ్యక్ష. రోడ్ల మీద గుంతలు ఎక్కువగా ఉండడం, రోడ్డు పక్కన ప్రమాదాలు నివారించడానికి గోడలు కానీ లేదా షెల్టర్ కానీ లేకపోవడం, దారి చూపించే బోర్డులు సరిగా లేకపోవడం వల్ల రోడ్ల మీద ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, గాయాల బారిన పడతా ఉన్నారు, మరణాలు సంభవిస్తున్నాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఈ మోటార్ వాహనాల పన్ను విధింపు చట్టం 2026 ఇటీవల మనం చూసాం అధ్యక్ష. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పన్నులని అంటే వాహనాల మీద పన్నులని 28% నుంచి 18% తగ్గించడం వల్ల వాహనాలకు సంబంధించిన ధరలు బాగా తగ్గినాయి అధ్యక్ష. ఎవరైతే బైకులు కొంటున్నారో, కార్లు కొంటున్నారో, లారీలు కొంటున్నారో వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంలో నామమాత్రపు సెజ్ విధించాలని నిర్ణయించడం చాలా మంచి ఆలోచన అధ్యక్ష. రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ ట్యాక్స్ కట్టే సందర్భంలో ఈ సెజ్ని 10% విధించాలని నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. రిజిస్ట్రేషన్ సమయంలో ఈ 10% ఏదైతే కలెక్ట్ చేస్తారో దీన్ని రహదారి భద్రతా సెజ్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. రోడ్లను రిపేర్ చేయడానికి, దెబ్బతిన్న రోడ్ల మీద భద్రతా చర్యలు చేపట్టడానికి, ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టడానికి, మరణాలు నివారించడానికి, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి మాత్రమే దీన్ని వాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకు రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి 73 వాహనాలు, సంవత్సరానికి 8,70,000 రిజిస్ట్రేషన్లో నుంచి దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 22,50,00,000, సంవత్సరానికి 270 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. దీని ద్వారా రోడ్లని అభివృద్ధి చేసి, రక్షణ ఏర్పాట్లు చేసి, బోర్డులు ప్లేస్ చేసి ప్రమాదాలు నివారిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి మద్దతు తెలుపుతున్నా అధ్యక్ష.